ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లోనూ మొదటి రోజు రిలే నిరాహార దీక్షలు సాగుతా ఉన్నాయి. దానిలో భాగంగానే గుంటూరు 1 and 2 నియోజకవర్గాలకు సంబంధించి గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా నిరాహార దీక్ష ఉదయం నుంచి చేయటం జరిగింది. ఇప్పుడు ముగింపు సందర్భంగా మేమందరం ఇక్కడికి రావటం జరిగింది. డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు, అన్యాయాలు, అక్రమాలు, స్పోర్ట్స్ కోటా పేరుతో సొంత వారికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి వైనం, పేపర్ లీక్ చేయటం, దానితో పాటు అవుట్ సోర్సింగ్ వారికే మొదటి ర్యాంకులు రావడం, అయినా వారికి ఉద్యోగం ఇవ్వకపోవటం, ఇలాంటి అవకతవకలు కోకొల్లలుగా జరిగాయి. దీని మీద న్యాయ విచారణ జరపాలని, దీనికి బాధ్యుడైనటువంటి మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకులతో కలిసి ఒక పోరాట ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చింది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని నియోజకవర్గాల్లోనూ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. రేపు, ఎల్లుండి, అవటాల నుండి 4 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసి ఆ తర్వాత రేపు సోమవారం రోజున భారీ ఎత్తున ఒక ర్యాలీని నిర్వహించాలనేటువంటి తలంపుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. ఈ 5 రోజుల పాటు కూడా మేము అందరు యువకుల్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం. మీ అందరికీ తెలుసు, ధర్మేంద్ర ప్రధాన్ భారతదేశంలో నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయిందని పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే గత్యంతరం లేక రాజీనామా చేసి కేంద్ర మంత్రి దిగిపోవాల్సిన అనివార్యమైన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితిని రాష్ట్రంలో ఏర్పరిచే విధంగా ఉద్యమ రూపంలో ప్రజాస్వామ్యయుతంగా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది. ఇది ఈ ఉద్యమంలో మొదటి అడుగు. 10 రోజులు మేము ఇచ్చినటువంటి కార్యక్రమంలో ఈ మొదటి అడుగు. కొన్ని చోట్ల గందరగోళాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వారు కొన్ని చోట్ల టెంట్లు పీకేస్తున్నారు, కొన్ని చోట్ల మైకులు లాగేసుకుంటున్నారు, కొన్ని చోట్ల అయితే సాక్షాత్తు తెలుగుదేశం వాళ్ళు వచ్చి టెంట్ల మీద దాడి చేస్తున్నారు. ఎందుకయ్యా మీరు దాడి చేస్తామంటే మీకు పర్మిషన్ లేదంటున్నారు. అంటే పర్మిషన్ లేకపోతే తెలుగుదేశం వాళ్ళు దాడి చేస్తారా? పర్మిషన్ లేకపోతే పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇలా దౌర్జన్యపూరితంగా చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయటం వల్ల 1-2 చోట్ల దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. నిరసన చెప్పేటటువంటి హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. అందులోనూ గాంధీ మార్గంలో నిరాహార దీక్ష చేసేటటువంటి హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. దాన్ని ఎదుర్కోవాలి. కానీ ఎదుర్కోకుండా తోకముడిచేటటువంటి కార్యక్రమాలు, దౌర్జన్యపూరితమైన కార్యక్రమాలు, పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని మా మీద దౌర్జన్యాలు చేసేటటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో పెచ్చు పెరిగిపోతున్నాయి. దీనికి ప్రజాస్వామ్యయుతంగా సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు 1వ నియోజకవర్గం నుంచి విద్యార్థి విభాగానికి సంబంధించిన సుభాని గారి నాయకత్వంలో యూత్ కూర్చున్నారు. అలాగే విద్యార్థి విభాగానికి భాను నాయకత్వంలో 2వ నియోజకవర్గం నుంచి కూర్చున్నారు. రేపు 1వ నియోజకవర్గం నుంచి మహిళలు, 2వ నియోజకవర్గం నుంచి యువకులు రేపు నిరాహార దీక్షలో కూర్చుంటారు. ఎల్లుండి, అవటాల నుండి 4 రోజుల పాటు ఈ నిరాహార దీక్ష కొనసాగుతుంది. ప్రజలు, యువకులు ఈ నిరాహార దీక్షను అభినందించాలని, జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనే విధంగా మాకు శక్తినివ్వాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే విజయవాడలో మీ పార్టీ నాయకులు దాడి చేశారంటే తెలుగుదేశం పార్టీలో అక్కడ ఉనికిని కాపాడుకోవడం కోసమే వైసీపీ మీద దాడి చేశారని ఏంటండి? మళ్ళీ చెప్పు. విజయవాడలో బోండా ఉమామహేశ్వరరావు గారు మా వైసీపీ నిరాహార దీక్ష శిబిరంపై దాడి చేసినట్టుగా కనపడుతుంది. ఆయన పార్టీలో ఉనికిని కాపాడుకోవడం కోసమా అని అనుమానం వచ్చిందా నీకు? మీ అందరికీ తెలుసు, బోండా ఉమామహేశ్వరరావు గారు గౌరవ శాసనసభ్యులు విష్ణు గారు నిరాహార దీక్ష చేస్తున్న శిబిరం మీద డైరెక్ట్ గా వచ్చి దాడి చేశాడు, పీకేశాడు.
శభాష్ అని ఉంటాడు అనుకుంటున్నారు చంద్రబాబు. శభాష్ అన్నాడో ఆయనకి అనవసరమైనటువంటి నష్టాన్ని తీసుకొస్తున్నాడు అని అనుకుంటున్నాడో చంద్రబాబు గారు తెలుసుకోవాలి. ఒకటైతే చాలా స్పష్టం, పాపం చంద్రబాబు నాయుడు గారి దగ్గర కోల్పోయినటువంటి విశ్వాసాన్ని ఈ మధ్యకాలంలో ఆయన నా పక్కన కూర్చోవడంతో చంద్రబాబు నాయుడు గారి విశ్వాసం కోల్పోయాడు. కోల్పోయిన విశ్వాసాన్ని మళ్ళా సంపాదించడం కోసం మా శిబిరం మీద దాడి చేసి ఉంటాడేమోననేటువంటి అనుమానం మీకు కలిగింది. అది నాకు కూడా నిజమని అనిపిస్తుంది. చంద్రబాబు దగ్గర పోయిన విశ్వాసాన్ని పొందటం నువ్వు తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టినా తపస్సు చేసినా నీకు రాదు. ఎన్నికలకు ముందు నీకు కత్తెర ఖాయం. బోండా గారు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా తప్పు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజాస్వామ్యంలో పర్మిషన్ లేకోకుండా నిరాహార దీక్ష చేస్తుంటే అది చూసుకోవలసింది పోలీసులు, అంతే తప్ప స్థానిక శాసనసభ్యులు కాదు. నేను ఇక్కడ సంఘ వ్యతిరేక శక్తిగా నేను తయారయ్యానుకోండి, కాసేపు ఎవరన్నా సంఘ వ్యతిరేక శక్తిగా తయారయ్యారనుకోండి, ఎస్పీ వస్తాడా, పోలీసులు వస్తారా, డైరెక్ట్ గా హోంమంత్రి గారు వస్తారా? డైరెక్ట్ గా హోంమంత్రి గారు వచ్చి కారు దిగి అని అరెస్ట్ చేస్తారా? ఒక చట్టం ఉంది, ఒక ప్రజాస్వామ్యం ఉంది, భారత రాజ్యాంగం ఉంది. ఇది కేవలం మీరన్నట్టుగానే బోండా ఉమా గారు తెలుగుదేశం పార్టీలో పోయిన విశ్వాసాన్ని, బోండా ఉమా గారు తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయిన విశ్వాసాన్ని, మరి ముఖ్యంగా లోకేష్ దగ్గర పోయిన విశ్వాసాన్ని మళ్ళా తిరిగి పొందాలనే తాపత్రయంతోనే దాడులు చేస్తున్నారు. మీకు మాత్రం చెడ్డ పేరు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మాత్రం మీకు మళ్ళా తిరిగి విశ్వాసపాత్రుడిగా భావించడు. ఎన్నికల ముందు రాసుకోండి, బయట కరెక్ట్ గా స్టోర్ చేసుకోండి. ఎన్నికలకు ముందు బోండాని టకామని కత్తిరించకపోతే అప్పుడు నాన్నగారు మా విషయంలో చట్టం కాకెత్తుకుపోయింది. అంబటి రాంబాబు గారి విషయంలో చట్టం కాకెత్తుకుపోయింది. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే చట్టం కాకెత్తుకుపోయింది. పెమ్మసాని గారి మీద నేను పోస్టు పెడితే చట్టం 1000 కిలోమీటర్ల వేగంతో వచ్చేస్తుంది. ఒక కేసు కాదు 2 కేసులు పెట్టారు. ఒక కేసు కాదు 2 కేసులు పెట్టారు. పెట్టిన కేసే మళ్ళీ పెట్టారు. శభాష్, ఈ పోలీసులకి శభాష్. ఒకే అంశం మీద 2 కేసులు పెట్టిన ఘనత ఈ పోలీసులకు దక్కుతుంది. దేన్నైనా ఈ అంబటి రాంబాబు న్యాయపరంగా ఎదుర్కొంటాడు. నేను పోస్ట్ పెట్టాను, ఎందుకు నేను మాట్లాడుతున్నాను? నేను అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, నా ఇంటి మీద దాడి జరిగితే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు, ఇది ధర్మమా అని అడిగా. నా ఇంటి మీద దాడి చేస్తే దానికి కారణం పెమ్మసాని నువ్వు అని అడిగా. పెట్టేశారు కేసు నా మీద. అయితే కేసు పెట్టేశారు. నా ఇంటి మీద దాడి జరిగితే కేసు పెట్టరు కానీ నా ఇంటి మీద దాడి ఎందుకు జరిగింది, ఎందుకు మీరు వారి మీద యాక్షన్ తీసుకోవాలంటే కేసు పెట్టేస్తున్నారు. ఎంత అన్యాయం, ఎంత అక్రమం. గుండెలు పగిలిపోతున్నాయి. మనవి చేస్తున్నా, గుండెలు పగిలిపోతున్నాయి. ఏ నేరము చేయకోకుండా ఇంటి మీద దాడి చేయించుకుని 18 రోజుల పాటు జైల్లో ఉండి మళ్ళా కేసులు పెట్టిస్తున్నారు. మళ్ళా అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. 100 సార్లు అరెస్ట్ చేసినా ఈ అంబటి రాంబాబును ఎవ్వరు ఏమీ చేయలేరు. గుండె ధైర్యంతో అన్యాయాన్ని ఎదుర్కొంటాను, అక్రమాన్ని ఎదుర్కొంటాను. నా ఇంటి మీద దాడి చేసిన వారిని శిక్షించేంత వరకు నా పోరాటం ఆగదు. గుర్తుపెట్టుకోమని కూడా ఈ ప్రభుత్వానికి, పెమ్మసాని చంద్రశేఖర్ కి, చంద్రబాబుకి, లోకేష్ కి ఈ సభాముఖంగా చెప్పదలుచుకున్నాను. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అన్యాయాన్ని అన్యాయం అనండియ్యా, ధర్మాన్ని ధర్మాన్ని అనండియ్యా, న్యాయాన్ని న్యాయంగా చూడండి అయ్యా. ఇంత పచ్చికలుగా ప్రభుత్వాలు, పోలీసులు, రాజకీయ నాయకులు వ్యవహరిస్తుంటే ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం? ఆలోచించమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. టీడీపీలో బోండా ఉమాకు నోటులో కాదు నాకు తెలియదు. వీటి మాత్రం ఖాయం. పోయిన విశ్వాసాన్ని పొందటం కోసం దాడి చేశాడు. ఎప్పుడు అప్పుడా? అప్పుడు అడగండి, చెప్తా. ఇప్పుడు డోర్లు క్లోజ్ అయినాయి అనుకుని బాతున్నాడు. ఆ డోర్లు బాధవయ్యా, మా డోర్లు బాస్తావేంటి? మా టెంట్లు బాస్తావేంటి? మూసుకుపోయిన లోకేష్ డోర్లు బాదు. వాళ్ళు తెరిచినట్టే ఉంటారు, మింగేస్తారు. నీకు తెలియదు. చంద్రబాబు రాజకీయం వేరు, లోకేష్ రాజకీయం వేరు. చంద్రబాబు అన్న క్షమిస్తాడు కానీ
మా బ్రదర్ లోకేష్ మాత్రం క్షమించడు. ఆయనకి లవ్ క్యాష్, నీ మీద ఏం ప్రేమ లేదు బోండావమ్మా, గుర్తుపెట్టుకో. నేను చెప్తాను, వాళ్ళు రాసుకోండి. నువ్వు అంటున్నావు కదా కత్తిరిస్తే మీ డోర్లు తెరుస్తారా, ఎప్పుడు అప్పుడు కదా, అప్పుడు అడుగు, నేను చెప్తా. ఓకే రైట్, థ్యాంక్ యూ.